ప్రతిపక్షం ట్రై చేయకూడదు, చేసినా ఏం కాదు. నువ్వు విడదీయాలనుకొద్ది ఇంకొంచెం బలపడుతుంది అక్కడ బేసిక్గా. వాళ్ళల్లో వాళ్ళు చూసుకుండాలి. ఇప్పుడు తెలుగుదేశం జనసేనకి సంబంధించిన కార్యకర్తలకి సంతృప్తి ఉందా అసంతృప్తి ఉందా అన్నది వాళ్ళల్లో వాళ్ళకు ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకించి ఈ మాటలు విన్న తర్వాత జగన్ ఏదైనా ట్రై చేసినట్టు అని ఉందనుకోవడం అసలు అనక్కర్లేదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏదన్నా అన్నారు అనుకోండి, మామూలుగానే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ద్వారా అదిగో మనల్ని విడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు అంటారు. అట్లాగే సహజంగా తీసుకొస్తారు బేసిక్గా. ఇప్పుడు చూడండి, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో వాళ్ళ నాయకులతో మాట్లాడారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. వ్యక్తిగత వ్యవహారాలు ఇట్లాంటి వాటిలో కూడా మనల్ని కార్నర్ చేస్తున్నారు కొన్ని గ్రూపులు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి అని. ఇప్పుడు వీళ్ళు కూడా వ్యక్తిగత అంశాలే కదా ప్రస్తావించింది. ఇప్పుడు సుగాలి ప్రీతి కేసులో జగన్ ఏమైనా మర్డర్ చేయించాడా? లేదు కదా. బట్ ఆ కేసులో ఎప్పుడు జరిగింది ఆ మర్డర్ కూడా? తెలుగుదేశం ఉన్నప్పుడే జరిగింది. కేసు అమ్మాయి పోరాడుతుంది వ్యక్తిగత, కానీ జగన్ని టార్గెట్ చేశాడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇక్కడ అట్లాగే జరిగింది అనుకోండి. ఇప్పుడు అమ్మాయిది ఏది శ్రీకాళహస్తి కేసు, అది పార్టీ వ్యక్తిగతం అని భావిస్తుంది, కానీ పొలిటికల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తున్నది అమ్మాయి అమ్మాయి భర్త. ఇక్కడ అట్లాంటివన్నీ మనకి రుద్దుతున్నారు. లేకపోతే ఎవడో రేప్ చేశాడు. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు రేప్ అని నువ్వే కదా మాట్లాడింది, నేల కేసు చాచి కొడతానన్నది. నీ దగ్గర కూడా నీ కార్యకర్తలకు సంబంధించి వచ్చేటప్పటికి అది వ్యక్తిగతం అంటున్నారు కదా. ఈ ముక్కలన్నీ ఏంటి మాట్లాడారు అనుకోండి, అదిగో విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు. బేసిక్గా వాళ్ళ